యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు మంచి వాగ్దానము సామెతలు 11:25. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయపడును. ఒకసారి ఒక భిక్షగాడు రైల్వే స్టేషన్ దగ్గర భిక్షం అడుగుతూ ఉన్నాడు. అందరినీ పిలుస్తూ ఉన్నాడు, నాకు ఏదో ఒకటి ఇవ్వండి అంటూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక ధనికుడు బిజినెస్ మ్యాన్ వచ్చి, నేనెందుకు నీకు ఇవ్వాలి, నా డబ్బు కష్టార్జితం, నీకెందుకు నేను ఇవ్వాలి, నువ్వేం చేస్తున్నావు అని అన్నాడు. ఆ మాటలు ఆయనకి బాగా తగిలి, అదేంటి ఈయన ఇట్లా అన్నాడు, నిజమే, ఎవ్వరూ ఏమీ చేయకపోతే ఎవ్వరు ఏది ఇవ్వడానికి ఇష్టపడరు అని తెలిసి ఆయన ఈసారి ఏం చేశాడంటే పూలు కొనుక్కొని ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయనకి భిక్షం వేస్తున్నారో వారికి ఒక్కొక్క చిన్న చిన్న పూలు తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంకా చాలామంది ఆయన భిక్షం ఎత్తినవాడు కానీ డబ్బులు ఇచ్చేవారికి ఆయన పూలు ఇస్తున్నాడని చాలామంది దయాగుణంతో ఇంకా ఇచ్చేవారు. నిజమే, అలాగే మన జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా ఒకటి నేర్చుకోవాలి. ఇఫ్ యూ గివ్ యూ విల్ గెట్. నువ్వు ఏదైతే ఇస్తావో, నువ్వు నీళ్లు పోస్తే నీకు నీళ్లు తిరిగి ఇవ్వబడుతుంది. చాలామందికి ఇది తెలియదు, ఫ్రీగా ఏదైనా వస్తుందేమో అని చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు దేవుని వలె ఔదార్యం కలిగి ఉంటారు. వారి యొక్క గుప్పిలు విప్పుతారు, వెదజల్లుతూ ఉంటారు. ఈరోజు మనం ఈ మాటలు వింటున్న మీరు, ఏది ఫ్రీ కాదు, ప్రతి ఒక్కటి మనం పొందుకోవాలంటే దానికోసం చిన్న కష్టమో పెద్ద కష్టమో చేయాలి. కాబట్టి ఎవరో నీకు ఫ్రీగా ఇవ్వాలని కోరుకోకు. ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు నాకు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఏదో ఒకటి చేయాలని మనం ముందుకు వెళ్తే దేవుడే నీకు శక్తిని, బలాన్ని, కావలసిన సహకారులను, ఉపకారులను దేవుడే పంపిస్తాడు. అయితే ఈ భిక్షగాడు ఒకరోజు ఆ బిజినెస్ మ్యాన్ అదే రైల్వే స్టేషన్లో కనుగొంటాడు. వెంటనే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తాడు. నువ్వు నాకు తెలుసా, నువ్వు నాకెందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అంటే, అయ్యా నేను ఒకప్పుడు భిక్షగాన్ని, కానీ నీ మాట వల్ల నేను మారిపోయాను, నేను బిజినెస్ మ్యాన్ని, కాబట్టి నేను ఏదైనా నాకు ఏదైతే వస్తుందో అదే నేను ఇస్తాను అని అన్నావు. కాబట్టి నేను అనేకులకు నేను పూలిచ్చి ఈరోజు ఒక ఫ్లవర్ షాప్, ఒక ఫ్లవర్ బిజినెస్ పెట్టుకోవడానికి ఆస్కారం అయ్యావు నువ్వు అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. నిజమే, మన జీవితంలో కూడా మనం కూడా ఉట్టిగా కూర్చొని ప్రభా నాకు ఇది దయచేయి అది దయచేయి కాదు, విశ్వాసంతో ఒక అడుగు తీయండి. విశ్వాసంతో ప్రార్థనలోనో, భక్తి విషయంలోనో, లేక బైబిల్ చదివే విషయంలో ఇంకొక ముందు స్టెప్ వేయండి. 3 అధ్యాయాలు ఎక్కువ చదవండి, ఏదో ఒకటి చేయండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చేసే కష్టాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఏ పని చేసినా నీకు లాభమే దొరుకుతుందని సామెతల్లో, ప్రసంగిలో మనం చూసినాం. కాబట్టి ఈరోజు నువ్వు ఏది ఇస్తే అది నువ్వు తిరిగి పొందుకుంటావు, అది దేవుడు నీకు దయచేస్తాడు. ఈ మాటలు నీతో మాట్లాడినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఔదార్యం కలిగిన హృదయం మాకు దయచేయండి. ఏదైనా మేము ఫ్రీగా పొందుకోవాలనడము అయ్యా, అది సాతాను గుణము నాయన ప్రభా. అయ్యా, వీ షుడ్ ఎర్న్ ఇట్ లార్డ్. అయ్యా తండ్రి, నీవు మాకు ఇచ్చిన జ్ఞానం, నీవు మాకు ఇచ్చిన శక్తి, నీవు మాకు ఇచ్చిన సమయాన్ని మేము వాడుకోవాలి నాయన, సద్వినియోగం చేసుకొని అయ్యా అనేకులకు దీవెనకరంగా ఉండేవారుగా మమ్మల్ని చేయమని అడుచున్నాము నాయన. అయ్యా, సోమరిపోతులు అంటే నీకు ఇష్టం లేదు. ఈ రోజు నాయన ప్రభా, మా సాయ శక్తులతో, మా జ్ఞానంతో ఏమి చేయగలుగుతాం అది చేసి గొప్ప ఫలితం మేము పొందుకునే వారుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు నువ్వు చేస్తున్న పనిని నమ్మకంగా చేస్తే దేవుడు మామూలుగా దీవించాడు, రెట్టింపుగా మెండుగా దీవిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఐ విల్ హెల్ప్ సంబడీ టుడే అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ హెల్ప్ యూ బ్యాక్. ప్రైజ్ ద లార్డ్.